నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో మృత్యు ఘోష ఆగడం లేదు. దీపిక ఆత్మహత్య మరొక ముందే మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి దూకి లిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. అంజయ్య, లిఖిత ఆత్మహత్య గల కారణాలపై యాజమాన్యం ఏం చెప్తోంది? పూర్తి వివరాలేంటి? ప్రధానంగా అర్ధరాత్రి పూట పియూసి 1 జరుగుతున్న లిఖిత అనే విద్యార్థి అర్ధరాత్రి పూట 4వ అంతస్తు నుంచి దూకిన తర్వాత తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. తీవ్రమైన గాయాలైన లిఖితను చికిత్స నిమిత్తం బైన్సా ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం బైన్సా నుంచి ఏదైతే మళ్ళీ నిర్మల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటికే ఎవరైతే లిఖిత అనే విద్యార్థి తీవ్రమైన గాయాలు కావడంతో బైన్సా ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత నిర్మల్ కి మృతదేహాన్ని తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అధికారులు మాత్రం ఒక విషయాన్ని చెప్తుంది. లిఖిత ప్రమాదవశత్తు పడిందని చెప్తున్నారు. ఎవరైతే అర్ధరాత్రి పూట 2 గంటల సమయంలో ఒక్కసారిగా ఏదైతే అదుపు తప్పి పడిపోయిన తర్వాత కింద పడ్డదని చెప్తున్నారు. కానీ అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి పూట లిఖిత ఎందుకు బయటకు వచ్చిన తర్వాత 4వ అంతస్తు నుంచి ఎందుకు కింద పడడానికి కారణాలు ఏంటి అనే అంశంపై కూడా తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత 2 రోజుల క్రితం ఒక విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మళ్ళీ కూడా ఒక సంఘటన జరగడం, లిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి పూట అదే రోజు ఏదైతే నిన్న రాత్రి కూడా విద్యార్థులు ఏదైతే ఒత్తిడి పెరుగుతుంది, అధికారుల ఒత్తిడి పెరగడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చేసిన నేపథ్యంలో లిఖిత అదే అర్ధరాత్రి పూట ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే లిఖితకి సంబంధించిన ఏదైతే మృతి చెందిందో ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా నిర్మల్ వస్తారని చెప్తున్నారు. ఓకే అంజయ్య.